హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఎట్టకేలకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లో భాగంగా ఉన్నటువంటి పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ టైం అయితే కేటాయించడం జరిగింది. కేవలం ఫిబ్రవరి 3వ తారీఖు వరకు, అంటే ఈ రోజు 28వ తారీఖు, మనకింకా ఇవొక 3 రోజులు, అదొక 3 రోజులు, 6 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి సోదరీమణులందరికీ కూడా వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏముండాలి, అదేవిధంగా ఉండాల్సినటువంటి అర్హతలు, మీరు ఎంత చదువుకొని ఉండాలి అనేటటువంటి వివరాలతో పాటుగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ డేట్ వరకు అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలనైతే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ లో నేను మీకు ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలను అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నేను స్క్రీన్ లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ వివరాలు కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కర్నూలు జిల్లా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లాకి సంబంధించి తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఉన్న 8 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 54 అంగన్వాడీ ఆయా పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి విజయ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ మొత్తంగా 64 పోస్టులకి సంబంధించి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో వీటిని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి అర్హతలు ఏంటి అంటే, అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కి, అంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్ కి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కి 7వ తరగతి అయితే మీరు పాస్ అయి ఉండాలి. 1/7/2025 నాటికి ఈ డేట్ వరకు దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించడం జరిగింది. ఈ డేట్ నాటికి 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు మాత్రమే మీ యొక్క వయసు అనేది ఉండాలి. అంతకన్నా తక్కువ గానీ ఎక్కువ గానీ ఉన్నట్టయితే ఈ పోస్టులకి మీరు అప్లికేషన్ చేసుకోలేరు. ఇక్కడ ఇంకా మిగిలిన వివరాలు చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడింది అంటే 24వ తారీఖు రోజున రావడం అయితే జరిగింది. 3వ తారీఖు వరకే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. అప్లికేషన్ ఎక్కడ, ఏ ఆఫీస్ లో చేసుకోవాలి అంటే మీ సంబంధిత సిడిపిఓ ఐసిడిఎస్, ఇది కర్నూలు జిల్లాకి సంబంధించింది కాబట్టి ఆ జిల్లాకి సంబంధించినటువంటి సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలలో మీరు డైరెక్ట్ మాన్యువల్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు మరిన్ని వివరాలు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నేరుగా ఈ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగినట్టయితే మీరైతే చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫారం కూడా మీకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలోనే ఇస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ నోటిఫికేషన్ కి సంబంధించి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇలాగే మరిన్ని జిల్లాల వివరాలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.